హల్లెలూయా. యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు ఎల్లప్పుడూ భూమి మీదున్న తన ప్రజల వైపే తన కనుదృష్టి నిలిపి అటు ఇటు తొలగిపోనివ్వకుండా మన మీదే కేంద్రీకరించి మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక సింహాసనాసీనుడైన ఆ దేవాది దేవునిని మనసారా స్తుతించి ఘనపరచుటకు దేవుడు మనకు ఇంత గొప్ప ఆధిక్యతను మనకిచ్చి ఉన్నాడు. దాసుల కన్నులు యజమాని తట్టు, దాసీ కన్నులు యజమానురాలు చేతి తట్టు చూచుచున్నట్లుగా అనగా నీవు చూడవలసింది పరలోకమందున యజమానుని తట్టు నువ్వు చూడాలి. దాసి అనగా యజమానురాలు అనగా యజమానురాలు సంఘమునకు పోల్చి దేవుడు చూపిస్తున్నాడు. సంఘము వైపు చూడాలి, పరలోకం వైపు చూడాలి. కాబట్టి మనమందరము కూడా ఈ రెండిటి వైపు చూచుట మానకూడదు. ఒకటి మన యజమానుడు ఉండే పరలోకము వైపు, యజమానురాలుగా పోల్చబడుచున్న సంఘము వైపు మనం నిత్యము మన కనుదృష్టి నిలపాలి, మన చూపు ఉండాలి. దేవా యేసయ్య, నా చూపు ఎటు ఇటు మరలకుండానట్లు నిత్యము ప్రభువా నీ వైపే చూచుటకు, సంఘం వైపు చూచుటకు తండ్రి నా కన్నులు అటు ఇటు త్రిప్పబడకుండానట్లు దేవా నాయనా నీ వైపే చూచుటకు సహాయం చేయండి. అప్పుడే మాలో ఉన్న ప్రతి కలవరము తొలగిపోతుంది, ప్రతి కన్నీళ్లు నీ పాదాలు కడుగుతాయి, మా హృదయములు ఉన్న కలత తొలగిపోతుంది. కాబట్టి యేసయ్య, నువ్వు పరలోకములో ఉండి రాజదండమును చేత నువ్వేలుచూ ఉన్నావు. భూమి మీద ఉన్న సంఘాన్ని నీవు కన్యకగా పోల్చి, యజమానురాలుగా పోల్చి నీవు మమ్మలను ఆదరిస్తున్నావు. ఒకని తల్లి తన్ను ఆదరించినట్లుగా, లాలించినట్లుగా, ఓదార్చినట్లుగా సంఘము ద్వారా మేము ఆదరించబడుటకు, ఓదార్చబడుటకు ప్రభువా మాకు ఒక ఆధారాన్ని ఇచ్చావు నాయన. తండ్రి, మాకివ్వబడిన ఈ ఆధారము తప్ప మాకింక వేరే దిక్కు లేదు నాయన. యేసయ్యా, నీ వైపే చూసే కన్నులు మాకివ్వండి. అటు ఇటు తొలగిపోకుండా ఏకాగ్రత కలిగే కన్నులు మాకివ్వండి ప్రభువా. మా హృదయ నేత్రములు తెరవండి ప్రభువా. దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయనా, స్తోత్రము నాయనా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు, సింహాసనమాసీనుడైన దేవాది దేవుని వైపు చూద్దాం. మన హృదయములు ఎత్తుపట్టుకుందాం. సంఘములు నిలిచి ఉన్న మనము, మన చూపు, మన కన్నులు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా మన యజమానుడైన దేవుని వైపే చాపాలి, ఎత్తుపట్టుకోవాలి. ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనలో కలవరాన్ని తొలగించువాడు, మన కలతలన్నిటిని విడిపించువాడు ఆయనే. దేవా నీ వైపు చూస్తున్నానయ్య. దేవా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. కలవరమునందను నిన్ను నమ్మి ఉన్నాను, కలవరమునందను నిన్ను నమ్మి ఉన్నాను. అలక నేను చెందను, కన్నీళ్ళు విడువను. అలక నేను చెందను, కన్నీళ్ళు విడువను. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశముపై నీ సింహాసనమున్నది, రాజదండముతో నన్నేలుచున్నది. ఆకాశముపై నీ సింహాసనమున్నది, రాజదండముతో నన్నేలుచున్నది. నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితి, నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితి. నేనేమై ఉన్నానో అది నీ కృపయే కదా.
ఆకాశ వైపు నా హృదయం ఎత్తుపట్టుకుంటున్నాను. నీవిచ్చిన బాహువులను ఎత్తుపట్టుకుంటున్నాను. నీవిచ్చిన అభిషేకాన్ని ఎత్తుపట్టుకుంటున్నాను. నీవిచ్చిన రక్షణను ఎత్తుపట్టుకుంటున్నాను ప్రభువా. దేవా, నీవే నాకు సహాయకుడవు. నేను కలవరమనందకుండునట్లు, కలత చెందకుండునట్లు ప్రభువా మా హృదయములను నెమ్మదిపరచువాడవు, మా హృదయములను బలపరచువాడవు, మా హృదయములను సమాధానపరచువాడవైన నీ వైపే మా హృదయములు ఎత్తుపట్టుకుంటున్నామయ్యా. యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నాము నాయనా. అయ్యా, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా, నిన్ను మహిమపరుస్తున్నామయ్యా. నన్ను ఘనపరచువాన్ని ఘనపరుస్తానని, నన్ను ప్రేమించువాన్ని ప్రేమిస్తానని నీవు సెలవిచ్చిన మాటను బట్టి ప్రభువా, దేవా, నీ యందు మేము, నీ వైపు మేము దృష్టించుచున్నాం. నీ దృష్టి మా పైన ఉంచండి ప్రభువా. అయ్యా, మా హృదయాన్ని ఎత్తుపట్టుకుంటున్నాం తండ్రి. నీ ప్రేమ మాపై కుమ్మరించండి అయ్యా, నీ కనికరం కుమ్మరించండి అయ్యా. మేము చేస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంగీకరించయ్యా, ఈ స్తుతులను అంగీకరించయ్యా. అది ప్రతి లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమున్నా లేకున్నా, శాలలో పశువులు లేకున్నను, ఏమి ఉండలేకున్నా, కష్టకాలమందైనా ఏమి ఉండలేకున్నా, కష్టకాలమందైనా యేసునంటే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆమేన్. యేసునంటే ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునంటే ఆనందింతును. ఆమేన్. యేసయ్యనే ఆరాధింతును, యేసునంటే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చేను ఫలించుచున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఆమేన్. ద్రాక్ష చేను ఫలించుచున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి ఉండలేకున్నా, కష్ట సమయమంతైనా ఏమి ఉండలేకున్నా, కష్ట సమయమంతైనా యేసు
యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును స్తోత్రం గ్లోరీ యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును గ్లోరీ గ్లోరీ యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆమేన్ ఆమేన్ యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఓ మందల గొర్రెలు లేకున్నా, శాలలో పశువులు లేకున్నా, అయ్యా అయ్యా మాకు కావలసిన అవసరతలు తీరకున్నా, అయ్యా మాలో ప్రభు మాకు కావలసినటువంటి ప్రభువా అయ్యా 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 యేసయ్యా మీకు వందనాలు 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 తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ అందే మేము మనసు ఉంచుతాము నాయన, నీ అందే ప్రభు హృదయం ఎత్తు పట్టుకుంటాం ప్రభు. కష్టకాలంలోనైనా ఇబ్బంది సమయంలోనైనా నిన్ను విడువక ఎడబాయక నీతోనే ఉంటాం, నీతోనే నడుస్తాం ప్రభు. నీ సన్నిధిలోనే మేము ఆనందిస్తాం ప్రభు. అత్యధికమైనటువంటి ఆత్మ సంతోషం నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం.